హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 1వ తారీఖున ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో పెన్షన్తో పాటుగా మనకు ఈ సర్టిఫికెట్లు కూడా అయితే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మనకు ఏ సర్టిఫికెట్లు మనకు పెన్షన్దారులకు ఇస్తారు అంటే, ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వీరందరికీ ఈ సర్టిఫికెట్లు అనేది అందుతాయి. సో ఏ సర్టిఫికెట్లు ఇవ్వబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. సో పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తెలియజేస్తూ ఉంటాను. అలాగే మనకేంటంటే, ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారి పెన్షన్ అనేవి కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తూ వస్తున్నారండి ప్రభుత్వము. అయితే మీ యొక్క పెన్షన్ రద్దయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కనుక మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు అనేది తీసుకోండి. దాంట్లో మనకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్ మోడ్లో చూపిస్తే నో ప్రాబ్లం, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేట్ చూపించింది అనుకోండి, సో అప్పుడు మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక్కడ గుడ్ న్యూస్ ఫర్ పెన్షనర్స్. పెన్షనర్ల ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు ఏంటి, సో దీని కారణంగా పెన్షన్దారులకు ఎలాంటి ప్రయోజనం అయితే చేకూరుతుంది, దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గత 2 ఏళ్లుగా ఇళ్లకు వెళ్ళి పెన్షన్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు పోస్టల్ శాఖ జారీ చేస్తూ వస్తుంది. ఈ ఏడాది సైతం ఇదే విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ శాఖ నిర్ణయించింది. సో దేశవ్యాప్తంగా అన్ని పెద్ద నగరాలతో పాటు జిల్లా కేంద్రాల్లోని పెన్షనర్లకు ఇళ్లకు వెళ్ళి వారికి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు అందజేయనున్నారు. అయితే మనకు ప్రతి నెల పెన్షన్ అందుకునే పెన్షన్దారులకు పోస్టల్ శాఖ శుభవార్త అయితే చెప్పింది. పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను వారి ఇంటి వద్దే అందివ్వాలని చెప్పేసి పోస్టల్ శాఖ అయితే నిర్ణయించింది. అందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ ఫెడరేషన్ వెల్ఫేర్ పేరిట డిఎల్సి 3.0 ప్రచారాన్ని చేపట్టింది. ఈ ఏడాది మనకు నవంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు అంటే మాసం రోజుల పాటు పెన్షనర్లు ఇంటి వద్దే వారికి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని చెప్పేసి నిర్ణయించింది. దేశంలోని అన్ని పెద్ద నగరాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి పోస్టల్ శాఖ భావిస్తుంది. ఈ అంశంపై గురువారం పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు న్యూఢిల్లీలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అందించే ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి ఈ సమావేశంలో ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందుకోసం ఇక్కడ బ్యానర్లు, సోషల్ మీడియా, అలాగే SMS, షార్ట్స్ వీడియోల ద్వారా పెన్షనర్లకు చేరేలా ప్రచారం నిర్వహించాలన్నారు. రైలుతో పాటు ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందిస్తుందని చెప్పేసి తెలిపారు. గతేడాది అంటే 2023లో కూడా సైతం పెన్షన్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు 2.0 పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దేశంలో 100 నగరాల్లో 1.45 కోట్స్ మంది పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు అందిస్తున్నట్లు పోస్టల్ శాఖ ఈ సందర్భంగా వివరించింది. పెన్షన్లలో ఎంపవర్మెంట్ పెంపొందించడంతో పాటుగా జీవన సౌలభ్యం గణనీయంగా మెరుగుపరచడం ద్వారా ఈ తరహా విధానాన్ని తీసుకుని వచ్చినట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క దేశవ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ డిజిటల్ సర్టిఫికెట్లు అనేవి పోస్టల్ శాఖ ఇంటి వద్దకి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. సో ఈ డిజిటల్ సర్టిఫికెట్లు మనకు ఇక్కడ నవంబర్ 1 నుండి మనకు 1 నెల వరకు అంటే అక్టోబర్, నవంబర్ ఈ నెలలో అయితే మనకు పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి చెబుతున్నారు. సో ఈ మనకు పెన్షన్లతో పాటుగా ఈ డిజిటల్ సర్టిఫికెట్లు మీ ఇళ్ళకి వచ్చి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.